ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు ఇన్కమ్ని కరెక్ట్ హెడ్లో డిక్లేర్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 5 హెడ్స్ ఉంటాయి. శాలరీస్, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాలరీస్ అంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి కంపల్సరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ వచ్చి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బోనస్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ అలవెన్స్, కార్ అలవెన్స్ కంపెనీ నుండి. ఓకే, నెక్స్ట్ పెన్షన్, ఇలాంటివన్నీ శాలరీ హెడ్లో డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ హౌస్ కానీ కమర్షియల్ ప్రాపర్టీ కానీ రెంట్కి ఇచ్చినప్పుడు రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా, సో దాన్ని ఈ హెడ్లో డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, సర్వీస్ ఇండస్ట్రీ, సర్వీస్ బిజినెస్ కానీ, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కానీ, నెక్స్ట్ ఏ బిజినెస్ అయినా, ఇంకా ప్రొఫెషన్స్ రీసెంట్గా హైలైట్ అయిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్, డాక్టర్స్, అడ్వకేట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, సో ఇలాంటివన్నమాట, ఇలాంటి వాళ్ళు. నెక్స్ట్ F&O ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారు కదా, అది కూడా ఈ హెడ్లోనే డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్, ఏదైనా ప్రాపర్టీ అమ్మినప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ షేర్స్, ఓకే షేర్స్ సెల్ చేసినప్పుడు కానీ. ఓకే, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, యూనిట్స్ తీసుకుంటారు కదా, అవి సెల్ చేసినప్పుడు గెయిన్ వస్తుంది లేదంటే లాస్ వస్తుంది. సో అది కూడా ఇక్కడ డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ అదర్ సోర్సెస్ అంటే పైన ఎక్కడ ఫిట్ అవ్వంది ఈ హెడ్లో డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఇంట్రెస్ట్, సేవింగ్స్ అకౌంట్లో కానీ FD అకౌంట్లో కానీ. ఓకే, నెక్స్ట్ డివిడెండ్, నెక్స్ట్ లాటరీ బెట్టింగ్, హార్స్ రేస్, ఇలాంటివి అనమాట. ఓకే, వీటికి ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, హార్స్ రేసింగ్, లాటరీ బెట్టింగ్ ఇలాంటి వాటికి. సో అవన్నీ ఈ హెడ్లో డిక్లేర్ చేయాలి. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా.